కరీంనగర్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తెల్లవారుజామున భగ్నం చేశారు పోలీసులు. మెడికల్ కాలేజీ నిర్మించాలని డిమాండ్ చేస్తున్న పొన్నం దీక్ష 4వ రోజుకు చేరుకోవడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు అర్ధరాత్రి భారీగా మోహరించారు. ఆయన దీక్షను భగ్నం చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించే యత్నం చేస్తున్నారు, కానీ పొన్నం నిరాకరిస్తున్నారు. ఆసుపత్రి నుంచి దీక్షను కొనసాగిస్తానంటున్నారు పొన్నం. పొన్నం ప్రభాకర్ను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించే సమయంలో కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్ని చెదరగొట్టి పొన్నంను ఆసుపత్రికి తరలించారు. అరెస్టు నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. చేసిన నేను దీక్ష కొనసాగిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు దయచేసి ఆనాడు మీ నోటితోటే తెలంగాణ ఉద్యమం చేస్తే పొన్నం ప్రభాకర్ లాగా చేయాలన్నారు. ఆ స్పిరిట్ తీసుకునే ఈరోజు మా జిల్లాకు జరుగుతున్న కరీంనగర్ జిల్లాకు అనేక రంగాలుగా జరుగుతున్న అన్యాయంకు వ్యతిరేకంగా మీరు 3 సంవత్సరాల క్రితం ప్రకటించిన మెడికల్ కాలేజీకి ఎన్ఓసి ఇవ్వమని దీక్ష చేస్తా ఉన్నా. బేషిజం కోకుండా మీరు మెడికల్ కాలేజీకి ఎన్ఓసి అంటే మీరు ప్రకటించిందే. మీ కింద ఉండబడేటువంటి నాయకత్వం నాది దొంగ డ్రామా దీక్ష, రాజకీయ లబ్ధి కొరకు చేస్తామని విమర్శిస్తూ ఉంటే మీరు వాళ్ళని వారించాల్సింది పోయి మీరు స్పందించకుండా ఉంటే మీరు మంచిది కాదు. ఇది నేను ఉద్యమకారుడిగా తెలంగాణ సాధనలో భాగస్వామిగా నా జిల్లాకు జరుగుతున్న అన్యాయం ఆనాడు సీమాంధ్ర నాయకత్వంలో తెలంగాణకు అన్యాయం మీద ఏ విధంగానైతే తెలంగాణ కోసం పోరాడామో ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నా జిల్లాకు జరుగుతున్న అన్యాయం మీద కూడా అదే పోరాడుతూ ఉన్నా. నీకు రియల్ ఎడ్యుకేషన్ స్పిరిట్ ఉంటే నా ఎడ్యుకేషన్ని గౌరవించండి. నాకు మెడికల్ కాలేజీ ఎన్ఓసి ఇవ్వండి. ఎన్ఓసి ఇస్తేనే నా నిరాహార దీక్ష విత్డ్రా చేస్తాననే మాట నీ సందర్భంగా కోరుతున్నాం. నేను వచ్చి నీకు ధన్యవాదాలు చెప్తా. లేదు నేను మొన్న కూడా చెప్పినా, నువ్వు మొండి అయితే నేను జగమొండి అని చెప్పినా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయీం ఎన్కౌంటర్ జరిగి ఇవాటికి ఏడాదైంది. నయీం పోయాడు సరే, మరి అతని కేసులేమయ్యాయి, ఆస్తులేమయ్యాయి, నయీం కేసు అప్డేట్స్ ఏంటి, బాధితుల పరిస్థితి ఏంటి? ఈ అంశాలే ప్రజల్లో హాట్ టాపిక్ గా మారాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత బయటపడ్డ ప్రతి విషయమూ సంచలనమే. పోలీసులు నాయకులతో కలిసి నయీం సెటిల్మెంట్లు చేశాడన్న వార్తలు అటు డిపార్ట్మెంట్ ను ఉలిక్కి పడేలా చేస్తే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. నయీం ఒక్కడే కాదు, అతని అనుచరులతోనూ చేతులు కలిపి దందాలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఏడాది క్రితమే నయీం ఎన్కౌంటర్లో హతమైన ఇంతవరకు అతని యాక్షన్ టీంను సిట్ కనిపెట్టలేకపోయిందనే విమర్శ కూడా ఉంది. ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం కేసుల దర్యాప్తు తుది దశకు చేరిందని, త్వరలోనే పూర్తవుతుందని సిట్కు నేతృత్వం వహిస్తున్న ఐజీ నాగిరెడ్డి తెలిపారు. నయీం హత్యలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, భూ కబ్జాలపై ఇప్పటి వరకు 227 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో 128 మంది అరెస్టు చేసి 895 మంది సాక్షులను విచారించారు. వివిధ న్యాయస్థానాల్లో మొత్తం 31 మందిపై అభియోగ పత్రాలు దాఖలు చేయగా వాటిలో 9 కోర్టు విచారణకు స్వీకరించగా మిగతావి పరిశీలనలో ఉన్నాయని సిట్ అధికారులు తెలిపారు. నయీం అనుచరుల్లో 14 మందిపై పీడీ చట్టం ప్రయోగించారు. ఈ వ్యవహారంలో తలదూర్చినందుకు డీజీపీ 5 పోలీసు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు 20 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని సిట్ తెలిపింది. రోజు ఇంటి నుంచి గేట్ వరకు రావడం, ఎప్పట్లాగే పోలీసులు అడ్డుకోవడం, కాసేపు వారితో వాగ్వాదం, తిరిగి ఇంట్లోకి వెళ్లిపోవడం ప్రస్తుతం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దినచర్య ఇది. చలో అమరావతి పాదయాత్రకు సిద్ధమైన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హౌస్ అరెస్ట్ 8వ రోజు కూడా కొనసాగుతోంది. పదే పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడంపై మండిపడ్డారు కాపు నేత. చేస్తే అరెస్టు చేయండి, లేకపోతే పాదయాత్ర చేయనియండి అంటూ వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం తన యాత్రకు అనుమతి ఇచ్చే వరకు ప్రతిరోజు ఇలానే పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధపడతానని స్పష్టం చేశారు.
మెట్రో పనులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు నరకం చూపుతున్నాయి. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల పాటుగా సికింద్రాబాద్లోని ఒలిఫెంటా బ్రిడ్జి కింద నుంచి రాకపోకలు నిలిపేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. నగరంలోకి వచ్చే 50% పైగా ట్రాఫిక్ ఈ బ్రిడ్జి కింద నుంచే వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులతో పాటు హైదరాబాద్ కు వెళ్లే వారు ఈ బ్రిడ్జినే వాడుతుంటారు. అలాంటి బ్రిడ్జిను 15 రోజుల పాటుగా మూసివేస్తూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు ఇక మీదట తప్పనిసరిగా బోయగూడ వైపుగా ఉన్న స్టేషన్ లోపలికి రావాల్సి ఉంటుందని ప్రకటించారు. సికింద్రాబాద్ వైపుగా వచ్చే ప్రయాణికులతో పాటుగా సాధారణ ట్రాఫిక్ మొత్తం కూడా ఇక మీదట ఆళ్లగడ్డ బావి దగ్గర నుంచి సంగీత్ మీదుగా సికింద్రాబాద్ వైపుగా రావాల్సి ఉంటుంది. దీంతో పాటుగా సికింద్రాబాద్ నుంచి గాంధీ ఆసుపత్రి వైపుగా వెళ్లాల్సిన వాహనదారులు సంగీత్ ఆళ్లగడ్డ బావి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఒలిఫెంటా బ్రిడ్జి పైన మెట్రో ట్రాక్ వేస్తున్నామని, 15 రోజుల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. బ్యాక్ టు న్యూస్. ఈ ఏడాదిలో తొలి పాక్షిక చంద్రగ్రహణం రాత్రి 10:52 మొదలై అర్ధరాత్రి 12:50 వరకు సాగింది. హైదరాబాద్ లో ఆకాశాన్ని మబ్బులు కమ్మేయడంతో చంద్రగ్రహణం అంతగా కనిపించలేదు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి. మేఘాల వల్ల చంద్రగ్రహణాన్ని ఢిల్లీ వాసులు పూర్తిగా చూడలేకపోయారు. ఆకాశంలో నిన్న రాత్రి 2 గంటల పాటు చంద్రుడు మాయమయ్యారు. చాలా చోట్ల మబ్బుల కారణంగా చంద్రగ్రహణం కనిపించలేదు. ఉత్తరాదిలోనూ ఇదే పరిస్థితి. అయితే ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల ప్రజలు ఈ గ్రహణాన్ని చూడగలిగారు. చంద్రగ్రహణం సందర్భంగా మూసివేసిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెల్లవారుజామున 2 గంటలకు తెరిచారు ఆలయ అధికారులు. సంప్రోక్షణ అనంతరం స్వామివారికి సుప్రభాత కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరుపుతున్నారు ఆలయ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మూసివేసిన దేవాలయాలను ఈ తెల్లవారుజామున తెరిచారు. నిన్న మధ్యాహ్నం మూసివేసిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని ఈ తెల్లవారుజామున 4 గంటలకు తెరిచారు. సంప్రోక్షణ, సుప్రభాతం అనంతరం నిత్య పూజలు జరిపిస్తున్నారు. భక్తుల్ని దర్శనానికి అనుమతించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ ఆలయం ఇవాళ ఉదయం 9 గంటల తర్వాత తెరవనున్నారు అధికారులు. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న ఉదయం 11:45 గుడి మూసివేశారు. చంద్రగ్రహణ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని నిన్న మూసివేసిన అధికారులు సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరిచారు. తెల్లవారుజామున ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి కళ్యాణ మండపంలో పూజలు చేసి ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం ఆలయ తలుపులు తెరిచారు. సుప్రభాతం అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మరో సర్వేకు రెడీ అయింది. రాష్ట్రంలోని భూ రికార్డులన్నీ సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ రికార్డులో అవకతవకలు ఉండడం, భూముల అమ్మకాలు, కొనుగోళ్లు అక్రమాలు, నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకుల్ని మోసం చేయడం, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని తీసుకోవడం లాంటి అనేక అక్రమాలకు చెక్ పెట్టేలా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రంగా భూముల సర్వే చేయాలని, రాష్ట్రంలో ప్రతి అంగుళం రెవెన్యూ రికార్డులో ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. భూ రికార్డుల ప్రక్షాళనకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయడానికి రెవెన్యూ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ అనేది ఓ ప్రయోగమన్నారు సీఎం కేసీఆర్. జీఎస్టీ ఫలితాలు ఎలా ఉంటాయో అన్నది ఎదురు చూడాలన్నారు ఆయన. తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర రెవెన్యూపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ చాలా దేశాలు జీఎస్టీ తీసుకొచ్చాయని, అమలులో ఇబ్బందులతో వెనక్కి తగ్గాయని అన్నారు. పోలవరం పనులు పూర్తిపై దృష్టి పెట్టింది ఏపీ సర్కార్. దీనిపై చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. స్పిల్వే, రేడియల్ గేట్ల తయారీ వేగంగా జరుగుతున్నా తాజాగా పడుతున్న వర్షాల కారణంగా మట్టి తవ్వకం పనులకు మాత్రం అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద 2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఖచ్చితంగా జరిగేలా చేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుందనే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను నిర్మాణం చేశామన్నారు ఏపీసీ. గోదావరి జిల్లాలోని ప్రతి ఎకరానికి నీరివ్వడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కొందరికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్న కారణంగానే ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు సీఎం. వర్షంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించారు.
నంద్యాల పొలిటికల్ డ్రామా రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. పరస్పర ఆరోపణలతో ఉప ఎన్నికల పోరును హీటెక్కించిన టీడీపీ, వైసీపీ నామినేషన్ల స్క్రూటినీ రోజు కొత్త చర్చకు తెరదీశాయి. భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ చెల్లదని వైసీపీ, శిల్పా నామినేషన్ చెల్లదని టీడీపీ పరస్పర ఫిర్యాదులతో 2 గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు ఇద్దరి నామినేషన్లు ఆమోదం పొందాయి. తెలంగాణలో పార్టీ బలోపేతంపై కసరత్తు మొదలుపెట్టారు టీటీడీపీ ముఖ్య నేతలు. పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాలు, గ్రామ, డివిజన్ కమిటీలను వీలైనంత త్వరగా పూర్తి చేసి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. ఇందుకోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కూడా త్వరలో సంప్రదించబోతున్నారు. ఇటీవల ప్రజాపోరు యాత్రలు, రైతు గర్జన సభలతో పాటు మిర్చి రైతులకు మద్దతుగా టీడీపీ నేతలు చేసిన పోరాటాన్ని కూడా బాబుకు వివరించాలనుకుంటున్నారు. గెలుపు అవకాశం ఉన్న చోట అంకిత భావంతో పనిచేసే నాయకుడికి అవకాశం ఇవ్వాలని కూడా ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వెంకయ్యనాయుడుకు సొంత గడ్డపై ఘన సన్మానం జరిగింది. నెల్లూరు వీఆర్ కాలేజీలో వెంకయ్యను ప్రముఖులు సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కామినేని శ్రీనివాస్తో పాటు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా సన్మానానికి హాజరయ్యారు. కన్న తల్లిని, జన్మభూమిని ఎప్పుడూ మర్చిపోలేనన్న వెంకయ్య వీఆర్ కాలేజీలో తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. నెల్లూరు బిడ్డగా, భారతీయుడిగా రాజ్యాంగానికి లోబడి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు వెంకయ్య. తెలంగాణ దేశంలో ఓపెన్ డేటా పాలసీని అనుసరిస్తున్న 2వ రాష్ట్రమని మంత్రి కేటీఆర్ అన్నారు. అవినీతిని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్ రాసిన వై స్కామ్స్ ఆర్ హియర్ స్టే బుక్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మంత్రి హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని కేటీఆర్ అన్నారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు రుజువు కాకుండా ఫిలిం ఛాంబర్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ. కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే క్షమాపణ చెబుతూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన వాళ్లు సిగ్గుపడాలన్న రాజ్యం. ఫిలిం ఛాంబర్ తరఫున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఇండస్ట్రీ నీతి, నైతిక విలువలకు కేంద్రంగా ఉందని, డ్రగ్స్ కేసులో కొంతమంది వల్ల ఎదురైన పరిస్థితులకు క్షమాపణ చెబుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ రాశారు. డ్రగ్స్ కేసుపై విచారణ జరుగుతూ ఉండగానే ఫిలిం ఛాంబర్ క్షమాపణ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పడం అంటే నేరాన్ని అంగీకరించినట్లేనని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎలాంటి సంబంధం లేదని తెలిస్తే వారికి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని వర్మ తన లేఖలో ప్రశ్నించారు. ఏపీలో వాహనాలకు తెలంగాణలో రిజిస్ట్రేషన్, ఇది అధికారుల లీల. దీనిపై విచారణ జరపగా వాస్తవం ఏంటని తేలింది. చమురు సంస్థల టెండర్లలో పాల్గొనేందుకు కొందరు కాంట్రాక్టర్లు లారీలను కొనుగోలు చేశారు. టెండర్లలో పాల్గొనాలంటే దాఖలు చేసే నాటికి వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. రవాణా శాఖ నుంచి రిజిస్ట్రేషన్ కాపీలను టెండర్ పత్రాలతో జత చేయాలి. అదే టెండర్ డేట్ నాటికి కొన్ని ట్యాంకర్లు సిద్ధం కాకపోవడంతో సదరు కాంట్రాక్టర్లు, అధికారులు మిలాఖతయ్యారు. బాడీ బిల్డింగ్ పూర్తి కాకుండానే సుమారు 25 వాహనాల రిజిస్ట్రేషన్లకు ఓకే చేశారు. కొందరు అధికారులు ఏకంగా విజయవాడ వెళ్లి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఎంక్వైరీకి ఆదేశించారు.